వెల్కమ్ టు లైవ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ విత్ భీమరాము. మా బ్యాచ్ మళ్ళీ త్వరలో స్టార్ట్ కానుంది. ఫెస్టివల్ తర్వాత స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మా కొత్త బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈరోజు మనకి సెషన్లో 6 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఈ 6 పార్టిసిపెంట్స్ ఒక టాస్క్ ఇచ్చాము. ఆ టాస్క్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. వీళ్ళందరికీ ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే ఫ్యూచర్ యాక్షన్స్, భవిష్యత్తు గురించి డిస్కస్ చేయడం, ఎలా ఎలా మాట్లాడాలి. అండ్ ప్రతి ఒక్కరికి 1 minute ఇచ్చాము. మళ్ళీ లెట్ us స్టార్ట్ విత్ పార్టిసిపెంట్ నెంబర్ 1. ఇట్స్ టైమ్ ఫర్ పార్టిసిపెంట్ నెంబర్ 1. సార్ ప్లీజ్ స్టార్ట్. షీ విల్ క్లీన్ ద రూమ్. ఆమె రూమ్ క్లీన్ చేస్తుంది. షీ వోంట్ క్లీన్ ద రూమ్. ఆమె రూమ్ క్లీన్ చేయది. విల్ షీ క్లీన్ ద రూమ్. ఆమె రూమ్ క్లీన్ చేస్తుందా? వెన్ విల్ షీ క్లీన్ ద రూమ్. ఆమె రూమ్ క్లీన్ ఎప్పుడు క్లీన్ చేస్తుంది? వోంట్ షీ క్లీన్ ద రూమ్. ఆమె రూమ్ క్లీన్ చేయదా? వై వోంట్ షీ క్లీన్ ద రూమ్. ఆమె రూమ్ ఎందుకు క్లీన్ చేయది? రాజు విల్ గో టు హైదరాబాద్. రాజు హైదరాబాద్ వెళ్తాడు. రాజు వోంట్ గో టు హైదరాబాద్. రాజు హైదరాబాద్ వెళ్ళడు. విల్ రాజు గో టు హైదరాబాద్. రాజు హైదరాబాద్ వెళ్తాడా? వెన్ విల్ రాజు గో టు హైదరాబాద్. రాజు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తాడు? వోంట్ రాజు గో టు హైదరాబాద్. రాజు హైదరాబాద్ వెళ్ళడా? వై వోంట్ రాజు గో టు హైదరాబాద్. రాజు హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడు? దే విల్ రైట్ ఎగ్జామ్ టుమారో. రేపు వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. దే వోంట్ రైట్ ఎగ్జామ్ టుమారో. వాళ్ళు రేపు ఎగ్జామ్ రాయరు. విల్ దే రైట్ ఎగ్జామ్ టుమారో. రేపు వాళ్ళు ఎగ్జామ్ రాస్తారా? వేర్ విల్ దే రైట్ ఎగ్జామ్ టుమారో. రేపు వాళ్ళు ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు? వోంట్ దే రైట్ ఎగ్జామ్ టుమారో. వాళ్ళు ఎగ్జామ్ రాయరా? వోంట్ వై వోంట్ దే రైట్ ఎగ్జామ్ టుమారో. రేపు వాళ్ళు ఎగ్జామ్ ఎందుకు రాయరు? Okay, wonderful, sir. Wonderful. Absolutely awesome. Your performance was fantastic, sir. Please keep it up and hope you will perform and practice the upcoming levels in a better way. ఇంకా మనకి బెటర్మెంట్ రావాలి. And it's time for participant number 2. Please start, ma'am. Participant number 2. హీ విల్ గో టు టెంపుల్. అతడు గుడికి వెళ్తాడు. హీ వాంట్ గో టు టెంపుల్. అతడు గుడికి వెళ్ళడు. విల్ హీ గో టు టెంపుల్. అతడు గుడికి వెళ్తాడా? వాంట్ హీ గో టు టెంపుల్. అతడు గుడికి వెళ్ళడా? వెన్ విల్ హీ గో టు టెంపుల్. అతడు ఎప్పుడు గుడికి వెళ్తాడు? వై వాంట్ హీ గో టు టెంపుల్. అతడు గుడికి ఎందుకు వెళ్ళడు? షీ విల్ రైట్ ఏ స్టోరీ. ఆమె కథ రాస్తుంది. షీ వాంట్ రైట్ ఏ స్టోరీ. ఆమె కథ రాయదు. విల్ హీ రైట్ ద స్టోరీ. ఆమె కథ రాస్తుందా? వాంట్ షీ రైట్ ఏ స్టోరీ. ఆమె కథ రాయదా? వెన్ విల్ షీ రైట్ ద స్టోరీ. ఆమె కథ ఎప్పుడు రాస్తుంది? వై వోంట్ షీ రైట్ ద స్టోరీ. ఆమె కథ ఎందుకు రాయదు? బాయ్ విల్ డ్రింక్ మిల్క్. బాలుడు పాలు తాగుతాడు. బాయ్ విల్ నాట్ డ్రింక్ మిల్క్. బాలుడు పాలు తాగడు. విల్ బాయ్ డ్రింక్ మిల్క్. బాలుడు పాలు తాగుతాడా? వాంట్ బాయ్ డ్రింక్ మిల్క్. బాలుడు పాలు తాగడా? వై వోంట్ డ్రింక్ మిల్క్. ఎందుకు బాలుడు పాలు తాగడు? Thank you, ma'am. Thank you. Asha Yes, will yes, absolutely right. That was awesome. Tremendous, tremendous. Practice makes స్పోకెన్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అండి. సో ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. బిగినింగ్ లో మీరు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. సో దాన్ని అధిగమించాం మనం ఎలా? ప్రాక్టీస్ ద్వారా. వెల్, ఇట్స్ టైమ్ ఫర్ పార్టిసిపెంట్ నెంబర్ 3. సార్ ప్లీజ్ స్పీక్. ద బస్ విల్ స్టాప్ దేర్. బస్సు అక్కడ ఆగుతుంది. ద బస్ ఓంట్ స్టాప్ దేర్. బస్సు అక్కడ ఆగదు. విల్ ద బస్ స్టాప్ దేర్. బస్సు అక్కడ ఆగుతుందా? వెన్ విల్ ద బస్ స్టాప్ దేర్. బస్సు అక్కడ ఎప్పుడు ఆగుతుంది? ఓంట్ ద బస్ స్టాప్ దేర్. బస్సు అక్కడ ఆగదా? వెన్ ద బస్ ఓంట్ స్టాప్ దేర్. బస్సు అక్కడ ఎందుకు ఆగదు? మామ్ విల్ ఐరన్ మై షర్ట్. అమ్మ నా షర్ట్ ఐరన్ చేస్తుంది. మామ్ ఓంట్ ఐరన్ మై షర్ట్. అమ్మ నా షర్ట్ ఐరన్ చెయ్యదు. విల్ మామ్ ఐరన్ మై షర్ట్. అమ్మ నా షర్ట్ ఐరన్ చేస్తుందా? వెన్ విల్ మామ్ ఐరన్ మై షర్ట్. అమ్మ నా షర్ట్ ఎప్పుడు ఐరన్ చేస్తుంది? ఓంట్ మామ్ ఐరన్ మై షర్ట్. అమ్మ నా షర్ట్ ఐరన్ చెయ్యదా? వై మామ్ ఓంట్ ఐరన్ మై షర్ట్. అమ్మ నా షర్ట్ ఎందుకు ఐరన్ చెయ్యదు? వి విల్ అటెండ్ ద ఫంక్షన్. మేము ఫంక్షన్ అటెండ్ అవుతాము. వి won't attend the function. మేము ఫంక్షన్ అటెండ్ అవ్వము. విల్ వి అటెండ్ ద ఫంక్షన్. మేము ఫంక్షన్ అటెండ్ అవుతామా? వెన్ వి విల్ అటెండ్ ద ఫంక్షన్. మేము ఫంక్షన్ ఎప్పుడు అటెండ్ అవుతాము? వోంట్ వి అటెండ్ ద ఫంక్షన్. మేము ఫంక్షన్ అటెండ్ అవ్వమా? Yes, thank వై you, వి sir. వోంట్ Thank అటెండ్ you. ద ఫంక్షన్. Sir, your మేము time is ఫంక్షన్ up. ఎందుకు అటెండ్ అవ్వం? Okay, sir, your time is up. That was also excellent. So 3 participants out of 3 participants really చూడండి, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది చెప్తాను. సూపర్బ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇంప్రూవ్మెంట్ కన్నది లిమిట్ లేదు.
సో ఇలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇంప్రూవ్మెంట్ వస్తూనే ఉంటుంది. ఇట్స్ టైమ్ ఫర్ పార్టిసిపెంట్ నెంబర్ 4. ప్లీజ్ స్టార్ట్ మ్యామ్. పార్టిసిపెంట్ నెంబర్ 4, ప్లీజ్ స్టార్ట్. She will watch a movie. Won't she watch a movie? Will she watch a movie? When will she watch a movie? Why will she watch a movie? Where will she watch a movie? Ravi write a letter. Ravi won't write a letter. Will Ravi write a letter? What letter will Ravi write? Which letter will Ravi write? Whose letter Ravi will write? I will attend the function. I won't attend the function. Will I attend the function? When will I attend the function? Where will I attend the function? Why will I attend the function? How will I attend the function? We will go to the market. We won't go to the market. Will we go to the market? When will we go to the market? Why will we go to the market? How will we go to the market? She will buy a sari. Won't she buy a sari? Will she buy a sari? Whose sari will she buy? ఓకే, Which sari will she buy? థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్. సో మ్యామ్, మీ పర్ఫార్మెన్స్ లో కూడా సూపర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మీ పర్ఫార్మెన్స్ లో, అందరి పర్ఫార్మెన్స్ లో నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇంప్రూవ్ Thank you, sir. చేసుకుంటూనే ఉండాలి. ఇంప్రూవ్మెంట్ కి లిమిట్ ఉండదు. ద స్కై హ్యాస్ నో లిమిట్ అన్నట్లు ఇంప్రూవ్మెంట్ కి కూడా లిమిట్ ఉండదు. కాబట్టి మనం ఇంక నేను బాగా చెప్పాను అని చెప్పేసి మళ్ళీ డౌన్ కాకూడదు. మన పర్ఫార్మెన్స్ ఇంకా పట్టుదలతో, ఇంకా కసితో ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఇలా. వెల్, ఇట్స్ టైమ్ ఫర్ పార్టిసిపెంట్ నెంబర్ 5. మ్యామ్, ప్లీజ్ స్టార్ట్. ఓకే సార్. హీ విల్ రైడ్ ఏ హార్స్. అతడు గుర్రపు స్వారీ చేస్తాడు. హీ వోంట్ రైడ్ ఏ హార్స్. అతడు గుర్రపు స్వారీ చేయడు. విల్ హీ రైడ్ ఏ హార్స్. అతడు గుర్రపు స్వారీ చేస్తాడా? వెన్ విల్ హీ రైడ్ ఏ హార్స్. అతడు ఎప్పుడు గుర్రపు స్వారీ చేస్తాడు? వోంట్ హీ రైడ్ ఏ హార్స్. అతడు గుర్రపు స్వారీ చేయడా? వై వోంట్ హీ రైడ్ ఏ హార్స్. అతడు గుర్రపు స్వారీ ఎందుకు చేయడు? ఏబుల్ విల్ మ్యారీ మిస్సెస్ జాన్ షారెక్స్. ఏబుల్ మిస్సెస్ జాన్ షారెక్స్ ని వివాహం చేసుకుంటాడు. ఏబుల్ వోంట్ మ్యారీ మిస్సెస్ జాన్ షారెక్స్. ఏబుల్ మిస్సెస్ జాన్ షారెక్స్ ని వివాహం చేసుకోడు. విల్ ఏబుల్ మ్యారీ మిస్సెస్ జాన్ షారెక్స్. ఏబుల్ మిస్సెస్ జాన్ షారెక్స్ ని వివాహం చేసుకుంటాడా? వెన్ విల్ ఏబుల్ మ్యారీ మిస్సెస్ జాన్ షారెక్. మిస్సెస్ జాన్ షారెక్ ఏబుల్ మిస్సెస్ జాన్ షారెక్స్ ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? వోంట్ ఏబుల్ మ్యారీ మిస్సెస్ జాన్ షారెక్. ఏబుల్ మిస్సెస్ జాన్ షారెక్స్ ని పెళ్లి చేసుకోడా? వై వోంట్ ఏబుల్ మ్యారీ మిస్సెస్ జాన్ షారెక్స్. ఎందుకు ఏబుల్ మిస్సెస్ జాన్ షారెక్స్ ని పెళ్లి చేసుకోడు? రాజు విల్ ఇన్వైట్ టు హిస్ బర్త్డే పార్టీ. రాజు తన బర్త్డే పార్టీకి ఆహ్వానిస్తాడు. రాజు వోంట్ ఇన్వైట్ టు హిస్ బర్త్డే పార్టీ. రాజు తన బర్త్డే పార్టీకి ఆహ్వానించడు. విల్ రాజు ఇన్వైట్ టు హిస్ బర్త్డే పార్టీ. రాజు తన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తాడా? వెన్ రాజు ఇన్వైట్ టు హిస్ బర్త్డే పార్టీ. వెన్ విల్ రాజు ఇన్వైట్ టు హిస్ బర్త్డే పార్టీ. రాజు తన బర్త్డే పార్టీకి ఎప్పుడు ఇన్వైట్ చేస్తాడు? వోంట్ రాజు ఇన్వైట్ టు హిస్ బర్త్డే పార్టీ. రాజు తన బర్త్డే పార్టీకి ఆహ్వానించడా? వై వోంట్ రాజు ఇన్వైట్ టు హిస్ బర్త్డే పార్టీ. ఎందుకు రాజు తన బర్త్డే పార్టీకి ఆహ్వానించడు? Awesome, absolutely They awesome. will visit the Okay, time is up. Yeah, right. Okay, you are ready, all ready to speak on అండి. సో అలా మీతో మాట్లాడించాను, కంటిన్యూస్ గా మాట్లాడించాను, కావాల్సింది మాట్లాడించాను. ఇంగ్లీష్ మొత్తం మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మొత్తం ఇంగ్లీష్ నేర్చుకోలేదు, నేర్చుకోగలలేరు. సో మనకి కావాల్సింది ఏంటో మనం నేర్చుకుంటున్నాం. సో మనకి ముఖ్యంగా కావాల్సింది 3 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ చూసాం, ఇప్పుడు సెకండ్ లెవెల్ చూసాం, థర్డ్ లెవెల్ కూడా పెట్టుకుందాం. ఇలాంటి యాక్టివిటీ ఒక 4 to 5 days గ్యాప్, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో మన నెక్స్ట్ లెవెల్ ఏంటి అన్నది మనం చూద్దాం. లెట్ us see that later. అండ్ వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ యూ ఆల్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అందరు కూడా ఫస్ట్లో మీరు ఇబ్బంది పడ్డారు, నేను కూడా చాలా బాధపడ్డాను.
అయ్యో వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు, ఏం చేద్దాం అని చెప్పేసి వాస్తవానిగా చెప్పుకోవాలి. సో మీతో ప్రాక్టీస్ చేయించాలి, ఎలా ప్రాక్టీస్ చేయించాలి అని చెప్పేసి చాలా డీప్గా ఆలోచించిన తర్వాత లెవెల్గా ఇస్తే వీళ్ళకి బాగుంటుంది. కంపారిజన్ చేసుకోవడం వల్ల కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా న్యూ బ్యాచ్ మన ఫెస్టివల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అండ్ నా న్యూ బ్యాచ్లో జాయిన్ అవ్వాలన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా, కలీగ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ లెటస్ డైవ్ ఇన్ టు టుడేస్ సెషన్ అండి. మరి ఈరోజు సెషన్ డే నంబర్ 28. ప్రతి సెషన్ని కూడా మనం ఫస్ట్ బిగినింగ్ లో టిప్ తో డిస్కస్ చేస్తున్నాం. One doubt, sir. యా, టెల్ మీ మ్యామ్. All members tell why won't. Then I should say when will, why will. It is correct or not? వన్స్ అగైన్ మళ్ళీ చెప్పండి. All members are talking when why వచ్చేటప్పుడు వాళ్ళు won't తీసుకున్నారు, నేను when will తీసుకున్నా. కరెక్ట్ ఆర్ రాంగ్? why Okay. will, when will. ఓకే, రైట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్, అన్నీ కరెక్ట్. వెన్ విల్ దే కమ్ అనొచ్చు, వై విల్ దే కమ్ అనొచ్చు, వెన్ వోంట్ దే కమ్ కరెక్ట్, అన్నీ కూడా కరెక్టే. మీరు ఒకసారి మళ్ళీ ఆ WH క్వశ్చన్ వర్డ్స్ వీడియో చూడండి, అన్నీ వస్తాయి. వేర్ విల్ దే గో, హౌ విల్ దే గో, వెన్ విల్ దే గో, వై విల్ దే గో, ఇలా అన్నీ తీసుకోవచ్చు మనం. some members are when won't, why won't తీసుకున్నారు. ఎస్, అంటే నేను వాళ్ళకి చెప్పాను అనమాట. లాస్ట్ది ఈ విధంగా ఓంట్ అంటే మనం సిస్టమాటిక్ ఆర్డర్లో వచ్చాం. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, మళ్ళీ WH క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్, నెగటివ్ వై ఓంట్ అని చెప్పుకున్నాం. సో దే ఫాలోడ్ దట్ ఆర్డర్ స్ట్రిక్ట్లీ. వెళ్ళండి, మళ్ళీ మనకి థ్యాంక్స్ ఎప్పుడు చెప్పాలి అన్నది ప్రీవియస్ వీడియోలో చూసాం. మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే ఇది తెలిసింది. మళ్ళీ బిగ్ హెల్ప్ చేసినప్పుడు ఎలా చెప్పాలి, చిన్న హెల్ప్ చేసినప్పుడు ఎలా, లైఫ్ టర్నింగ్ హెల్ప్ చేసినప్పుడు ఎలా థ్యాంక్స్ చెప్పాలా అన్నది మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. అండ్ ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోతుంది ఏంటంటే, ఎవరైనా మనకి థ్యాంక్స్ చెప్పినప్పుడు వాళ్ళకి మనం వెల్కమ్ అని చెప్తాము, ఓకే అని చెప్తాము, థ్యాంక్ యూకి థ్యాంక్ యూ అని చెప్తాము. ఇలా చాలా రిప్లైస్ ఉన్నాయి, చూద్దాం, అవన్నీ కూడా చూద్దాం. సింపుల్ యు ఆర్ వెల్కమ్ అండి. ఏ సిచ్యువేషన్లోనైనా ఎవరికైనా ఎప్పుడైనా మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ అండి వెల్కమ్, లేదా యు ఆర్ వెల్కమ్, లేదంటే యు ఆర్ వెరీ వెల్కమ్ అని కూడా అనొచ్చు. డోంట్ మెన్షన్ ఇట్, మై ప్లేజర్ లేదా ప్లేజర్ అన్నా చాలు, దట్స్ ఆల్ రైట్. ఇట్స్ నథింగ్. నేను చేసింది ఏముంది, చిన్న హెల్ప్ మీకు అని అంటుంటాం చూడండి. అలాంటి సందర్భంలో ఇట్స్ నథింగ్, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. ఒక మంచి సిచ్యువేషన్లో, ఫార్మల్ సిచ్యువేషన్స్లో ఇది బాగా యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ, మీకు హెల్ప్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పడం అనమాట. సో వీటిలో మీకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ని తీసుకోండి. వీటిలో మీకు నచ్చిన ఎక్స్ప్రెషన్ ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. టైప్ యువర్ ఫేవరెట్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద చాట్ బాక్స్. 3, 2, 1, 0 కమా. మన పార్టిసిపెంట్స్ మళ్ళీ ఏ విధంగా చేస్తారో చూడాలి ఒకసారి. ఎస్, ఇట్స్ మై ప్లెజర్ అన్నారు ఒకరు. సంబడి సేస్ ఇట్స్ మై ప్లెజర్ అండ్ లెట్ us see the ఎస్ యు ఆర్ వెరీ వెల్కమ్. వెరీ ఎస్, నేను ఎక్కువగా యు ఆర్ వెరీ వెల్కమే వాడుతూ ఉంటాను. మా గురువు గారు అదే ఆల్ ఈజ్ వెల్, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. ఓకే, డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నారు అండి. ఎస్, వాస్తవానికి ఎందుకంటే ఇప్పుడు ఒక 10 శారీస్ పెట్టామనుకోండి, అందరు ఆ శారీ దగ్గరికి వెళ్ళరు కదా, డిఫరెంట్ తీసుకుంటారు. ఎవరు నచ్చింది వాళ్ళు తీసుకుంటున్నట్లుగా. దట్స్ ఫైన్, దట్స్ రియలీ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ రెస్పాన్స్. ఇట్స్ మై ప్లెజర్ అని కూడా చెప్పారు. నేనైతే యు ఆర్ వెరీ వెల్కమ్ అంటాను. ఏ సిచ్యువేషన్లో వెరీని వాడుతూ అంటూ మా గురువు గారు ఎక్కువగా అదే యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి వారి అడుగుజాడల్లోనే నేను యు ఆర్ వెరీ వెల్కమ్ అనొచ్చండి. మళ్ళీ ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకుంది ఏంటో కూడా క్లియర్ కట్గా చూసాం. మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పిల్లలు కానీ ఏం చేస్తున్నారు, హస్బెండ్ వైఫ్ ఏం చేస్తూ ఉండ్రి అన్న పాయింట్తో మనం లెసన్ని స్టార్ట్ చేసుకున్నాం. ఇంగో ఫామ్ అది ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. షీ వాజ్ డాన్సింగ్, వాజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కాదు,
గతంలో డాన్స్ చేస్తూ ఉండెను. దే వర్ గోయింగ్ టు మార్కెట్ అంటే గతంలో వాళ్ళు మార్కెట్కి వెళ్తూ ఉండిరి. షీ వాజ్ నాట్ డాన్సింగ్, ఇది నెగటివ్. దే వర్ నాట్ గోయింగ్ టు మార్కెట్. ఎస్టర్డే మనం లర్న్ చేసిన టాపిక్ ఇది. ఓకే, దట్ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం విత్ ఇట్. మళ్ళీ ఈరోజు టాపిక్ ఏంటి? వాట్ ఈస్ టుడేస్ టాపిక్? లెట్ us see. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వరుణ్ వాస్ ప్లేయింగ్, వరుణ్ వాజ్ నాట్ ప్లేయింగ్. జనరల్గా ఈ వాజు వరతో ఇంగు ఫామ్ వచ్చినప్పుడు సింగిల్ సెంటెన్స్ తీసుకోము. అన్నిసార్లు అని కాదు, చాలా సందర్భాలు. దీన్ని కాంబినేషన్లో తీసుకుంటాం. అంటే వెన్ వస్తుంది ఎక్కువ సందర్భాలు. వరుణ్ వాస్ ప్లేయింగ్ వెన్ ఐ కాల్డ్ హిమ్. వరుణ్ వాస్ ప్లేయింగ్ వెన్ ఐ వెంట్ టు హిజ్ హోమ్ అని ఇలాంటి. వెల్, మళ్ళీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతుంది ఏంటి అంటే సేమ్ ఈ వరుణ్ వాస్ ప్లేయింగ్ నే తీసుకుందాం. నౌ లెట్ us see this and shapes this one. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ టుడేస్ లెసన్? మీకు క్లారిటీ వచ్చేస్తుంది. టుడేస్ లెసన్ ఈజ్ దిస్. దట్ ఈస్ మనం అక్కడ ఉన్న పార్ట్స్ ని జంబుల్డ్ చేసుకుంటున్నాం. అంటే వరుణ్ణి వాజ్, వరుణ్ణి సెకండ్ ప్లేస్ లో పెడుతున్నాం, వాజ్ ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టుకుంటున్నాం. సో ఇలా రివర్స్ చేస్తున్నాం. వాజ్ వరుణ్, ఇది మనం ఈ రోజు లర్న్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, వాజ్, ఇక్కడ ఉన్న వాజ్ ఇక్కడ వచ్చింది, సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. సో లైక్ దిస్. సో వరుణ్ అండ్ వాజ్. సో ఈ రెండింటినే చేంజ్ చేసుకుంటాం, మిగతా అది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లేయింగ్, వాజ్ వరుణ్ ప్లేయింగ్. చూడండి, మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఇలాంటి సెంటెన్సెస్ని చాలా రేర్గా యూజ్ చేస్తాం. కాబట్టి వీటి గురించి మనం ఎక్కువగా ఇబ్బంది పడకూడదు. అవి తెలియకపోయినా మనం మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ 3 లెవెల్స్లో 3 out of 3 లెవెల్స్ని మాత్రం ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా ప్రాక్టీస్ చేసుకుంటే రిమైనింగ్ మనకు ఆటోమేటిక్గా వస్తాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టుడేస్ క్లాస్. అంటే ఈరోజు క్లాస్లో మనం క్వశ్చనింగ్ ఎలా చేయాలి, ఆ క్వశ్చనింగ్ కూడా పాస్ట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్, అంటే గతంలో కొనసాగుతూ ఉన్న పని. ఇక్కడ పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, నాట్ ఉండదు. కాబట్టి క్వశ్చన్స్ అనగానే మనకి ఫస్ట్లో ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ పాస్ట్ అనుకున్నాం కాబట్టి వాజ్ ఆర్ వర్, తర్వాత సబ్జెక్ట్. చూడండి, ఇక్కడ నేను చేసింది ఇదే. వాజ్ తీసుకున్నాను ఫస్ట్, తర్వాత వర్ సబ్జెక్ట్ తీసుకున్నాను. V1 ప్లస్ సింగ్ ఫామ్, దాన్నే V4 అంటాం సింపుల్గా. రిమైనింగ్ పార్ట్. సో కొన్ని చూద్దాం. మనం వాజ్ వర్ ఎప్పుడు యూజ్ చేస్తామన్నది కూడా ఎస్టర్డేస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. వాజ్ ఏ సబ్జెక్ట్కి వస్తుంది, తర్వాత వర్ ఏ సబ్జెక్ట్కి వస్తుంది, ఒకసారి మళ్ళీ కూడా చూద్దాం. చూడండి, హీ, ఇట్, షీ. ఎస్, తర్వాత ఐ కూడా తీసుకుంటాం ఈ వాజ్. ఎందుకు ఈ ఆర్డర్లో తీసుకున్నాను అంటే మనం ఒక కోడ్ తీసుకున్నాం, హిజ్ అని, HIS. కాబట్టి హీ, ఇట్, షీ తీసుకున్నాం. విట్టు తెలుసు కదా, ఎస్. విట్టులో ఐ వెళ్ళిపోయింది కాబట్టి వి, దే, యు. సో వాజ్ ఐ, వాజ్ హీ, వాజ్ ఇట్, వాజ్ షీ అంటాం. వర్ వి, వర్ దే, వర్ యు. అండ్ ఒకవేళ నౌన్ వస్తే ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి బాయ్, ఎస్ లేనిది తీసుకోవాలి. ఎస్ రాదు, ఎందుకు అంటే ఇక్కడ ఎస్ వస్తే ఇక్కడ ఎస్ రాదు. ఇక్కడ ఎస్ లేదు కాబట్టి ఇక్కడ ఎస్ తీసుకోవాలంటే బాయ్స్ అండి. సో ఈ విధంగా వీటిని స్ట్రిక్ట్గా మనం ఫాలో అప్ చేసుకోవాలి. వర్ యు రీడింగ్ ద బుక్ దెన్? నువ్వు అప్పుడు బుక్ చదువుతూ ఉంటివా? క్వశ్చనింగ్ చూడండి. వాజ్ హీ స్లీపింగ్ దెన్? Was the bus running fast? Were they taking lunch? Was Ravi listening to class? చాలా తక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే ఈ లెసన్ మీద మీరు ఎంత తక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు అన్ని లెసన్స్ మీద.
బాగా కావాల్సిన లెసన్స్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది తెలియడానికి మనం డిస్కస్ చేసుకుంటున్నాం అంతే. చాలా రేర్ కేసెస్లో వాడతాం. మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ దీంతో పాటు అన్నీ వస్తాయండి మనకి. ఫస్ట్ 3 లెవెల్స్ వస్తే మిక్స్డ్ టెన్సెస్ తీసుకుంటున్నాం అంటే వర్ యూ టేకింగ్ యువర్ డిన్నర్, ఇది దీన్ని ఇంకొక టెన్స్ యాడ్ చేశాం. వెన్ ద లైట్స్ వెంట్ ఆఫ్. ఎస్ అండి, అంటే లైట్లు ఆరిపోయినప్పుడు మీరు విందు తీసుకుంటూ ఉంటిరా, ఇది ఎక్కువగానే యూస్ చేస్తాం. వాజ్ షీ స్లీపింగ్ వెన్ ద బస్ రీచ్డ్ ద బస్ స్టాప్. సో లాంగ్ యాక్షన్కి ఇంగ్, షార్ట్ యాక్షన్కి ఈడి అంటే వీటు వాడుతాం. వెల్, నెగటివ్ అండి. సేమ్ టు సేమ్ తీసుకుంటాం. వాజ్ వర్తో బిగిన్ చేస్తాం క్వశ్చన్ కాబట్టి. సబ్జెక్ట్ తీసుకుంటున్నాం. నాట్ నెగటివ్ కాబట్టి నాట్. ఈ నాట్ని కూడా ఇంగ్ ఫామ్ ముందే యాడ్ చేస్తాం. V1 ప్లస్ ఇంగ్ ఆర్. వర్ యూ నాట్ రీడింగ్ ద బుక్ దెన్, అప్పుడు మీరు బుక్ చదువుతూ లేకుండిరా. వాజ్ హీ నాట్ స్లీపింగ్ దెన్, వాజ్ ద బస్ నాట్ రన్నింగ్ ఫాస్ట్, వర్ దే నాట్ టేకింగ్ లంచ్, వాజ్ రవి నాట్ లిస్నింగ్ టు క్లాస్. సో ఈ విధంగా వీటిని మీరు ఆల్రెడీ ప్రజెంట్లో చెప్పారు. ఐ ఆమ్ రీడింగ్, ఐ ఆమ్ నాట్ రీడింగ్, యామ్ ఐ రీడింగ్, యామ్ ఐ నాట్ రీడింగ్ అని. అలానే ఇది కూడా, కానీ ఇక్కడ మనకి యామ్, ఈజు, ఆర్ రాకుండా వాజు, వర్రు వస్తాయి పాస్ట్ కాబట్టి. మళ్ళీ ఇక్కడ మనకి WH మళ్ళీ ఒకసారి చూద్దాం. ఐ, షీ, హీ, ఇట్, బాయ్, గర్ల్కి వాజ్ వస్తుంది. యు, వి, దే, బాయ్స్, గర్ల్స్కి వర్ వస్తుంది. ఒకవేళ క్వశ్చన్ కావాలి అంటే ఫస్ట్ వాజ్ని ఇక్కడ తీసుకుంటాం. వాజ్ ఐ, వర్ యు. చూడండి, ప్లేస్మెంట్ అన్నది మారుతుంది క్వశ్చన్కి, సెంటెన్స్కి. అండ్ WH క్వశ్చన్ వర్డ్స్ చూద్దాం. మనకి అన్ని WH క్వశ్చన్ వర్డ్స్ తెలిసిందే. ముఖ్యంగా 3 గ్రూప్స్గా డివైడ్ చేసుకుందాం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఫస్ట్ గ్రూప్లో మనకి వెన్, వేయర్, వెన్, వై, హౌ ఉంటుంది. సెకండ్ గ్రూప్లో వాట్, విచ్, హూజ్ వస్తుంది. చూడండి, వాట్, విచ్, హూజ్. థర్డ్ గ్రూప్లో హూ వస్తుంది, హూ తీసుకుంటాం. సో ఈ విధంగా 3 గ్రూప్స్ మనం చూసాం. అండ్ ఈ 3 గ్రూప్స్లోని ఫస్ట్ గ్రూప్తో స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు. ఇక చూడండి, ఫస్ట్ WH క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ చేస్తాం. వేయర్ అంటే ఎక్కడ. వేయర్ వర్ యూ గోయింగ్ దెన్, గతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వర్ యూ గోయింగ్ అన్నాం. వేయర్ వర్ యూ గోయింగ్ దెన్, అప్పుడు నీవు ఎక్కడికి వెళ్తూ ఉంటివి. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని. ఇప్పటి గురించి కాదు, అప్పటి గురించి అడుగుతున్నాం. వెన్ వర్ యూ గోయింగ్ టు చెన్నై, నువ్వు చెన్నైకి ఎప్పుడు వెళ్తూ ఉంటివి. వై వాజ్ ద కిడ్ క్రయింగ్, మీరు ఒక పాపను చూశారు, ఆ పాప ఏడుస్తూ ఉంది. తర్వాత ఆ యాక్షన్ అంతా అయిపోయిన తర్వాత కలిసి అడిగారు, ఓ ఎందుకు పాప ఏడుస్తుంది. ఇప్పుడు ఏడవడం లేదు మీరు అడిగినప్పుడు, అప్పుడు. సో వై వాజ్ ద కిడ్ క్రయింగ్. హౌ వాజ్ మై సన్ స్టడీయింగ్, గతం గురించి. ఇదంతా కూడా పాస్ట్ అండి. అండ్ వాట్ వర్ యూ డూయింగ్ దెన్, వాటిని సపరేట్గా కూడా డిస్కస్ చేసుకుందాం. చూడండి, వాట్ వర్ అనకుండా వాట్ బుక్ వచ్చింది, విచ్ వర్ అనకుండా విచ్ బుక్ వచ్చింది, హూజ్ వర్ అనకుండా హూజ్ బుక్ వచ్చింది. అంటే వాట్, విచ్, హూజ్ వచ్చినప్పుడు వెంబడే వర్ పెట్టకుండా ఒక వర్డ్ తీసుకుంటాం. బుక్, లెసన్, స్టోరీ, ఫిల్మ్, ఇలా. వాట్ బుక్ వర్ యూ రీడింగ్ దెన్, విచ్ బుక్ వర్ యూ రీడింగ్ దెన్, whose book were you reading then. And here we have which one,
విచ్ బుక్ అనొచ్చు, లేదంటే విచ్ వన్ అనొచ్చు. విచ్ వన్ వర్ యూ రైటింగ్, విచ్ వన్ వర్ యూ రీడింగ్ అని. సో విచ్ని విచ్ బుక్ వర్ అంటాము, వర్ యూ అంటాము, విచ్ స్టోరీ వర్ యూ అంటాము, విచ్ లెసన్ వర్ యూ అంటాము, లేదంటే విచ్ వన్ వర్ యూ, విచ్ వన్ వర్ యూ అని చెప్పేసి యూజ్ చేస్తాం. హూ, రైట్. హూ తర్వాత ఇమీడియట్ గా వాజ్ వస్తుంది, వర్ జనరల్ గా వాడము. హూ వాజ్ మేకింగ్ ఏ నాయిస్, గతంలో. పాస్ట్ లో ఎవరు నాయిస్ చేస్తూ ఉంటారు. హూ వాజ్ కమ్మింగ్. ఈ విధంగా మనం 3 గ్రూప్స్ గా డివైడ్ చేసుకున్నాం. ఈ 3 గ్రూప్స్ ఎందుకు డివైడ్ చేసుకున్నాం అన్నది ప్రీవియస్ లెసన్స్ లో కూడా ఎన్నో సార్లు చూసాం. సో వెన్, వేర్, వై, హౌ, ఇది ఒక గ్రూప్ అండి. ఎందుకంటే వెంబడే వీటి తర్వాత వర్ రావాలి. అంటే వెన్ బుక్ వర్ అనలేము, వేర్ బుక్ వర్ అనలేము, వై బుక్ వర్ అనలేము, హౌ బుక్ వర్ అనలేము. వెంబడే ఇమ్మీడియట్ గా వర్ రావాలి. అందుకోసమని ఇది ఒక గ్రూప్, ఫస్ట్ గ్రూప్ అనుకున్నాం. తర్వాత వాట్, విచ్, హూస్, ఎస్, ఇది సెకండ్ గ్రూప్ అనుకున్నాం. ఎందుకంటే జనరల్గా వెంబడే వీటి తర్వాత వర్ వాడము. ఒక వర్డ్ తీసుకొని తర్వాత వర్ వాడతాం. అంటే వాట్ బుక్ వర్, విచ్ బుక్ వర్, హూజ్ బుక్ వర్ అని. వాట్ మాత్రం స్పెషల్ అండి. వాట్ వర్ అని డైరెక్ట్ గా చెప్పొచ్చు, వాట్ బుక్ వర్ అని కూడా చెప్పొచ్చు. అలా వాట్ ఈజ్ అబ్సల్యూట్లీ స్పెషల్. హూ, హూ తర్వాత ఇంకా డైరెక్ట్ గా మనకి వాజే వస్తుంది. హూ వాజ్ తర్వాత ఇంగ్ ఫామ్ పెట్టేస్తాం, V1 ప్లస్ ఇంగ్. హూ వాజ్ రైటింగ్, హూ వాజ్ రీడింగ్, హూ వాజ్ షౌటింగ్ అని. సో దిస్ ఈజ్ WH క్వశ్చన్ వర్డ్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్ లెవెల్స్లో లర్న్ చేశాం. సో మీకు ఆల్రెడీ అక్కడ ఐడియా ఉంది. WHలో నెగటివ్ అండి, వై వర్ యు నాట్. ఎక్కువగా వైఏ యూజ్ చేస్తాము WH నెగటివ్లో. చూడండి, ఫస్ట్ వై తీసుకొని వాజ్ ఆర్ వర్, సబ్జెక్ట్ నాట్, ఇంగ్ ఫామ్ ఆర్పి. వై వర్ యు నాట్ డూయింగ్ యువర్ హోంవర్క్, నీవు ఎందుకు హోంవర్క్ చేస్తూ లేకుంటే. వై వర్ యు నాట్ గోయింగ్ టు విలేజ్. ఎస్, దట్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే ఈరోజు, నిన్న, ఈరోజు, ఎస్టర్డే అండ్ టుడే, మొత్తం పాస్ట్ గురించి. అది కూడా ఆన్ గోయింగ్, రన్నింగ్ అండి. పాస్ట్ ఆన్ గోయింగ్లో పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, మళ్ళా పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్. ఈ పాజిటివ్ క్వశ్చన్లో ఫస్ట్ది ఏంటంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లర్న్ చేశాం. మళ్ళీ దీంట్లో WH క్వశ్చన్స్ లర్న్ చేశాం. నెక్స్ట్ నెగటివ్ ఎస్ ఆర్ నో లర్న్ చేశాం. నెక్స్ట్ WH చూసాం, ఇంతకుముందు చూసింది. WH క్వశ్చన్స్ చూసాం. సో ఇక్కడ చూడండి, హీ వాస్ ప్లేయింగ్, హీ వాజ్ నాట్ ప్లేయింగ్, వాజ్ హీ ప్లేయింగ్, వై వాజ్ హీ ప్లేయింగ్, వాజ్ హీ నాట్ ప్లేయింగ్, వై వాజ్ హీ నాట్ ప్లేయింగ్. ఇలా మళ్ళీ ఒకసారి చూద్దాం. షీ వాజ్ డాన్సింగ్, షీ వాజ్ నాట్ డాన్సింగ్, వాజ్ షీ డాన్సింగ్, వై వాజ్ షీ డాన్సింగ్, వాజ్ షీ నాట్ డాన్సింగ్, వై వాజ్ షీ నాట్ డాన్సింగ్ అండి. ఇలా 1 by 1 మనం లర్న్ చేసాం. అండ్ మూవింగ్ ఆన్ టు టుడేస్ ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్ వర్క్ చూసే ముందు మొత్తం ఇంతకుముందు నేను చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇచ్చాను చూడండి. పాజిటివ్ అండ్ నెగటివ్, ఇంగ్ ఫామ్లో పాజిటివ్ ఎలా ఉంటుంది, నెగటివ్ ఎలా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉన్నదంతా కూడా మనకి రెడ్ కలర్లో పాజిటివ్. అండ్ నెక్స్ట్ దాంట్లో ఉంది గ్రీన్ కలర్లో ఉన్నది పాస్ట్ అండి.
అంటే ప్రజెంట్ పాస్ట్. రెడ్ కలర్లో ఉన్నది ప్రజెంట్, గ్రీన్ కలర్లో ఉన్నది పాస్ట్. బాను ఈజ్ టైపింగ్ ఏ లెటర్. బాను ఈజ్ నాట్ టైపింగ్ ఏ లెటర్. ఈజ్ బాను టైపింగ్ ఏ లెటర్? ఈజ్ బాను నాట్ టైపింగ్ ఏ లెటర్? ఇదంతా ప్రజెంట్ కదా. దీన్నే పాస్ట్ చేసుకుంటే బాను వాజ్ టైపింగ్ ఏ లెటర్, బాను వాజ్ నాట్ టైపింగ్ ఏ లెటర్, వాజ్ బాను టైపింగ్ ఏ లెటర్, వాజ్ బాను నాట్ టైపింగ్ ఏ లెటర్ అండి. దట్ ఈస్ ద పాయింట్. సో ఈ విధంగా మనం ప్రజెంట్ని, పాస్ట్ని ఇంగ్ ఫామ్లో సందర్భాన్ని బట్టి యూస్ చేసుకోవాలి. హ్యామ్, ఈజ్, ఆర్ ప్రజెంట్లో వస్తాయి, వాజ్, వర్ పాస్ట్లో వస్తాయి. అది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. చూడండి, అంతా ఈ హెల్పింగ్ వర్బ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ మార్చి చెప్పారు అనుకోండి, టైం చేంజ్ అయిపోతుంది. And let us see today's assignment now. Well, మనం ప్రతిరోజు కూడా ప్రాజెక్ట్ వర్క్ ఈరోజు డిస్కస్ చేసుకున్న టాపిక్స్ మీద చేస్తూ ప్రీవియస్ ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతుందో వాటి మీద కూడా ఇస్తున్నాం. సో ప్రాజెక్ట్ వర్క్ 1, రైట్ 5 పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండి. ఆన్ గోయింగ్ అంటే వాజ్ వర్తో బిగిన్ చేస్తూ పాజిటివ్లో ఒక 5 చాలు. నెగటివ్లో మళ్ళీ వాజ్ వర్ క్వశ్చనింగ్, నాట్, నెగటివ్, ఇవి ఒక 5 ఎనఫ్. అండ్ ప్రాజెక్ట్ నెంబర్ 3, రైట్ ఎనీ 10 సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంతకుముందు కూడా చేశారు మీరు ప్రీవియస్, మళ్ళీ ఇదే ఇచ్చాం. మీకు వచ్చిన సెంటెన్సెస్ చూడండి, మన లెసన్లో ఉన్నవి కావచ్చు, మన లెసన్లో లేనివి కావచ్చు, ఏవైనా సరే మీరు ఇంగ్లీష్లో రాసి తెలుగులో రాయండి. అండ్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్లేషన్ని తక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు మనం లెవెల్ ప్రాక్టీస్ చేసాం చూడండి సెషన్ బిగినింగ్లో. అలా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఏ సిచ్యువేషన్లో ఏమొస్తుంది చాలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మొదట్లో మనం మాట్లాడేటప్పుడు కాస్త తప్పులు జరుగుతాయి, ఇబ్బంది పడుతాం. అందరికీ జరిగే సమస్య, అందరికీ ఉన్న ప్రాబ్లం ఇది. మీ ఒక్కరికి కాదు, నాకు కాదు, మీకు కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలా అని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వకూడదు. మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, వాటిని మనం ఓవర్కమ్ చేసుకుంటూ రావాలి. సో లెట్ us see, మళ్ళీ మనకి లెవెల్ 3ని ప్రాక్టీస్ చేసుకుందాం. మళ్ళీ మీ టాస్క్ ఈ లెవెల్ 3 టుడే ఈజ్ 5. సో థర్స్డే రోజు పెట్టుకుందాం. అంటే థర్స్డే ఏమవుతుంది 6, 7, 8, 9th అండి. సో మళ్ళీ థర్స్డే రోజు మీకు లెవెల్ 3 మీద ఈరోజు లెవెల్ 2 ఎలా చెప్పారో లెవెల్ 2, ఆ లెవెల్ 2 రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, వాటిని నేను క్లారిఫై చేస్తా. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఒకటి. షూర్ అండి, షూర్. ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. షూర్. ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. సింపుల్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అన్నారు కదా, దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. గివ్ వన్ ఎగ్జాంపుల్ సార్. అంతే. ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా చెప్పండి. ప్లీజ్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ప్లీజ్ గివ్ మీ. ప్లీజ్ పెడితే బాగుంటుంది. రైట్ అండి. ఓకే. పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, మళ్ళీ పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్, మళ్ళీ నెగటివ్ క్వశ్చన్. హీ ప్లేడ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడాడు. హీ డిడింట్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడలేదు. డిడ్ హీ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడాడా. వేర్ డిడ్ హీ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఎక్కడ ఆడాడు. డిడింట్ హీ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడలేదా. వై డిడింట్ హీ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఎందుకు ఆడలేదు. సో ఈ విధంగా మనం ఏ లెవెల్నైనా ఇలా చేసుకోండి. పాజిటివ్, నెగటివ్, తర్వాత క్వశ్చన్స్కి వెళ్ళండి.